చాలామంది ఆ పని చేయలేరు, డబ్బు ఎంతైనా పెడతారు. అమెరికాలో ఒక ఆయన ఉన్నాడు. అమెరికాలో సగం అమెరికా కొనగలడు ఆయన. అమెరికాలో సగం కొనేస్తాడు. ఆయన ఒక ప్రకటన చేశాడు. ఒక్కడే కుమారుడు చావచిత్తమై ఉన్నాడు, చనిపోయేటట్టున్నాడు. అమెరికాలో ఒక ప్రకటన చేశాడు అతను. ఏమైనా తెలుసా? ఎవరైనా సరే నా కుమారుని కాపాడగలిగితే నా దగ్గర ఉన్న ఆస్తిలో నేను సగం ఇచ్చేస్తాను. ఎంత? సగం. పోరాడేనట్టు పాపం డాక్టర్స్, పెద్ద 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 గొప్ప గొప్ప వాళ్ళు అవ్వలేదంట. ఒకరోజు ఒక సేవకుడు భుజాన్ని సంచి వేసుకొని దారిని వెళ్తూ ఉంటే దేవుడు మాట్లాడాట, నువ్వు వెళ్ళు, అక్కడికి వెళ్ళి అతనికి ప్రార్థన చేయి, నేను బాగు చేస్తా, స్తోత్రం చెప్పగట్టుగా వెళ్ళు అనగానే నిలబడ్డాడు. ప్రభువా ఏంటి? నువ్వు వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఒక వ్యక్తి మరణ పడకలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ప్రార్థన చేయి, నేను అతన్ని బాగు చేస్తాను. స్తోత్రం చెప్పు దేవునికి. లోపలికి వెళ్తే ఎవరు రానిస్తారు? ఇవన్నీ పెద్ద పెద్ద కార్లు, కోట్లు, సూట్లు ఉన్నారు వాళ్ళందరూ. ఆ మంచవాడు ఉంది, దాని చుట్టూ వాళ్ళే. ఈయన ఎలాగున్నాడంటే, నేను ఎలాగున్నాను, పాత వస్త్రాలు వేసుకొని ఒక సంచి భుజానికి వేసుకుని వెళ్ళి, అయ్యా కొంచెం సర్దుకుంటే నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్తాను. హలో బయటికి, ఎక్కడ గొప్ప గొప్ప వాళ్ళు కాలేదు, నువ్వు వచ్చి పోవాయా. అయ్యా దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పాడు నీకు? దేవుడు మాట్లాడా? అవునయ్యా, నన్ను వెళ్ళని లోపలికి. గంట అయినా సరే ఎవరు పోనివ్వలేదు లోపలికి. గేటు దాటి పోనివ్వకపోతే అప్పుడు ఆయన అక్కడుండి నోరిపి ప్రార్థన చేశాడంట, ప్రభువా నేను లోపలికి వెళ్ళడానికి కూడా నాకు ఎంట్రన్స్ ఇవ్వడం లేదు. ప్రార్థన చేస్తే ఆ మాట ఆ పిల్లవాడి తండ్రి చెవిలో పడిందట. స్తోత్రం చెప్పగట్టుగా. ఏంటి బయట ఎవరనుకో వచ్చి, ఏంటి ఇతను లోపలికి వస్తా ఉన్నాడు సార్, పంపి లోపలికి పంపి. ఎందుకంటే దేవుని యొక్క సేవకుని దగ్గరకు, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే పిల్లరా దేవుడు ఏర్పాటు చేసి ఉండాలి. స్తోత్రం. డాక్టర్ కానీ యాక్టర్ కానీ ఎవరైనా ఇసుక్కుంటారు, కానీ సేవకుడు మాత్రం నువ్వు ఎంత ఇసుకించినా ఇసుక్కోడు. స్తోత్రం చెప్పండి. ఆయన భారం అది, ఆయన పని అది, దేవుడు అప్పగించాడు. లోపలికి వెళ్ళి చిన్న ప్రార్థన చేస్తా, చెయ్యి అంతే. చెయ్యి ఎత్తాడు. నాకు తెలియదు, నువ్వు వెళ్ళమన్నావు, నేను వచ్చాను, బాగు చెయ్యి. 4 మాటలు ప్రార్థన చేసి ఆమేన్ అని, సరే అక్కడ కూర్చో, టీ ఇస్తారు, అందరితో పాటు తాగు అంటే, నేను వెళ్ళిపోతానయ్యా. వీళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. బాబు లేసి డాడీ అని పిలిచాడట. పిలవగానే తుల్లిపడి అక్కడున్న కోటు, సూటు, బూటు వాళ్ళందరూ ఏం చేశారు? ఇప్పుడు ఈయన కాడికి వచ్చి మోకాళ్ళు వేశారంట. అయ్యా నాకు చెయ్యి, ప్రార్థన నాకు చెయ్యి. దేవుని సేవకుని విలువేందో తెలుసుకోవాలి, దేవుని శక్తి ఏందో తెలుసుకోవాలి.